హాయ్ అండి అందరికీ. వారాహిదేవి నవరాత్రులలో 3వ రోజు నేనైతే పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తూ వారాహి అమ్మవారి చరిత్రనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా, లాంగ్ ఉంది కదా అనుకోకుండా పూర్తిగా చూడండి. మీకైతే అమ్మవారి గురించి మంచి విషయాలైతే తెలుస్తాయి. తప్పకుండా అందరూ చూడండి. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాత్రికలు. ఈ సప్తమాత్రికలలో ఒకరే వారాహిదేవి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారి కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహి దేవి ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు పూజించాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన పురాణాలలో చాలా చెప్పారు. అందులో వాటిల్లో ఒకటి దేవి భాగవతం. దేవి భాగవతం పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషులని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అప్పుడు దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వల్ల రక్తబీజుడి శరీరం నుండి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. అది ఏంటంటే, తన రక్తం బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవించాడు. దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని సూచించినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు మళ్ళీ పుట్టి వచ్చినారు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడి సంహరణ కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టిస్తుంది. ఆ సప్తమాత్రికలంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాత్రికలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాత్రికలు ఎవరంటే బ్రాహ్మణి, వైష్ణవి, మాహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుడిని సంహరించేందుకు సహాయం చేస్తాయి. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసులని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవిని చిత్రహింస పెట్టడానికంటే ముందే వారాహిదేవి కోసమైతే హిరణ్యాక్షుడు కఠోర తపస్సు చేసి వారాహిదేవిని అయితే ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహిదేవి అమ్మవారు నీకు ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు నాకు అమరత్వం కావాలని కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు ఏ మాత్రము కుదరదు అని చెప్తుంది. అంటే అమరత్వం ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేస్తుంది. దానితో హిరణ్యాక్షుడు తెలివితో ఆలోచించి, అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీల్లేదు అని చెప్పి అనగా దానికి వారాహి అమ్మవారు సరే అంటుంది. కానీ తర్వాత నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్పి అమ్మవారిని అడిగినట్టయితే అమ్మవారు దానికి కూడా సరే అంటుంది. కానీ ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోతూ భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు భూమాత కోసం వారాహి అమ్మవారి నుండి వరాహస్వామిగా ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు కూడా పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ పెద్దయి దేవతలందరిపై యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు
వామన పురాణంలో కూడా సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది. అందులో వారాహి అమ్మవారి మాత్రం చండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారి వచ్చేది శత్రువు నాశనానికి, అలాగే సైనికులకి ఆధిపత్యం వహించడానికి. వారాహి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపము పార్వతీదేవి. ఎలా అయితే పార్వతీదేవి ఈ సప్తమాత్రికలలో వచ్చారో అలాగే శివుడు స్వరూపమైన భైరవు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తి కథనైతే తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి.